శర్వానంద్ సిల్వర్ స్క్రీన్ మీద కనపడి 2 ఏళ్లు గడిచిపోయింది. ఆల్రెడీ పెళ్ళప్పుడు చెప్పిన పెద్ద బ్రేక్ అలాగే కంటిన్యూ అయ్యి ఇప్పుడు బర్త్డేకి తిరిగి రీ ఎంట్రీ ఇస్తాను అంటున్నాడు. మహానుభావుడు ఎంట్రీ మామూలుగా ఉంటుందేంటి? వరుస పెట్టి 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అందుకనే ఈ మహానుభావుడు ఎంట్రీ కోసం ఆడియన్స్ కూడా బోలెడంత వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వము అంటూ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. 2022లో ఒకే ఒక జీవితంతో మంచి విజయాన్ని అందుకున్నాడు శర్వా. ఈ సినిమా సక్సెస్ ను చూసే ముందు వరుసగా 6 ఫ్లాప్లను చూశాడు. అందుకే కొత్త సినిమాలను ప్రకటించేందుకు ఇంత టైం తీసుకున్నాడు. బర్త్డే రోజున ముచ్చటగా 3 కొత్త సినిమాలను రివీల్ చేశాడు. మనమే ఇది శర్వానంద్ కెరీర్ లో 35వ చిత్రం. గతంలో భలే మంచి రోజు, శామంతకమణి, దేవదాస్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. కృతి శెట్టి కథానాయికగా కనిపించబోతోంది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. మనమేతో పాటు మరో 2 కొత్త సినిమాలను అనౌన్స్ చేశాడు శర్వా. ఇక శర్వా నటించే 36వ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను సైతం రిలీజ్ చేశాడు శర్వా. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్. గతంలో లూజర్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన అభిలాష్ ఈ బైక్ రేసింగ్ ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నాడు శర్వానంద్.